వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నర్సన్నపేట నియోజకవర్గం సారవకోట మండలం అంగూరు సచివాలయం పరిధిలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సన్నపేట నియోజకవర్గం యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ జెండాను ఎగరవేసి సచివాలయం పరిధిలో లబ్దిదారులకు అందుతున్న సంక్షేమ పథకాల వివరాల బోర్డులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరుది వంశీకృష్ణ, పీసీఎస్ అధ్యక్షులు గొల్లంగి వెంకట్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొంగు కొండయ్య, రావాడ శ్రీనివాసరావు, సారవకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు, సచివాలయం సిబ్బంది, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మరి సుమారు ఈ ఒక్క అడ్డపనస, అంగూరు, వెంకటాపురం సంబంధించి ఈ ఒక్క సచివాలయం పరిధిలోనే ఈ 4.5 సంవత్సరాల కాలంలోనే వివిధ పథకాల రూపంలో, ఇప్పుడే ఇందా చెప్పాడు మా వంశీ, వాళ్ళ వరుస పథకాలు చదువుకోలేడు, వివిధ పథకాల రూపంలో పెన్షన్ దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి, చేయూత దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. అన్ని పథకాల రూపంలో సుమారు 17 కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లోనే ఎక్కడా లంచం లేకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని మీరు ఎవరు మర్చిపోవడానికి తెలియజేస్తున్నారు. పేదలు సాగు చేసే భూములకు పట్టాలను పంపిణీ చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ గోసాం గ్రామానికి చెందిన పేద కుటుంబాలు సాగు చేసుకున్నటువంటి భూములకు లబ్దిదారులకు పట్టాలు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో రణస్థలం మండల జడ్పీటీసీ టొంపల సీతారాం, జేసీఎస్ ఇన్ఛార్జ్ చిల్లా వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రతినిధి బైలిపల్లి కామరాజు, ఎంపీటీసీల సంఘ అధ్యక్షులు మహంతి చినరావు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లె అప్పల నరసనాయుడు, కృష్ణాపురం పంచాయతీ సర్పంచ్ కంబపు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి వికసిత యాత్రలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ ఎచ్చెర్ల మండల అధ్యక్షులు పుణ్యం శంకర్రావు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం జరజాం గ్రామంలో ప్రధానమంత్రి వికసిత యాత్రలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఎన్ఈఆర్ సూచనలతో భారతీయ జనతా పార్టీ ఎచ్చెర్ల మండల అధ్యక్షులు పుణ్యపు శంకర్రావు, నియోజకవర్గ కో కన్వీనర్ సంపత్రావు నాగేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శ్యామ్ కుమార్ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన గ్రామీణ పథకాలైనటువంటి ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజన తదితర పథకాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, ఇలా భారత ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ వాహనాలు రాష్ట్రమంతా అన్ని గ్రామాల్లో కూడా తిరిగి ప్రజలను చైతన్యవంతులు చేసి లబ్దిదారులకు అవగాహన కల్పించడం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో యువమోర్చా సభ్యులు ఎల్దుటి ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 4 కోట్లతో ఇంద్ర పుష్కరిణి పనులకు శంకుస్థాపన చేసిన రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లి దేవాలయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, రానున్న కాలంలో ఈ ఆలయ పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 4 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఇంద్ర పుష్కరిణి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంద్ర పుష్కరిణిలో స్వచ్ఛమైన నీరు నిరంతరం ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ నిర్మాణ పనులు మొదలు పెడుతున్నామని అన్నారు. జూన్ జూలైలోగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ శ్రద్ధ వహించి అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టాలని కోరారు. అరసవిల్లి దేవాలయానికి దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారని, దేవాలయం చుట్టూ ఉండే రహదారులు అభివృద్ధి చేయాల్సి ఉందని, త్వరలోనే సంబంధిత పనులు చేపడతామని ఆయన తెలిపారు. ఎండోమెంట్ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఈఓ హరిసూరి ప్రకాష్, ఎమ్మెల్సీలు రఘువర్మ, నర్తు రామారావు, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గ్రామ సచివాలయాలు స్థాపించి దానికి అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి అవినీతికి, వివక్షకు తావు లేకుండా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేడు దేశమంతా కీర్తిస్తుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆమ్దాలవలస మండలం అక్కివరం పంచాయతీ పరిధిలోని ముసాయిపేట మరియు కొత్త రోడ్డు వద్ద గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, సమస్యలను అడిగి తెలుసుకుంటూ, అధికారులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గురుగుబిల్లి నీలారావు, స్థానిక ఎంపీటీసీ తాండ్ర ధనంజయరావు, స్థానిక నాయకులు పైడి వెంకటరమణ, గురుగుబిల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు. పేదరికం కారణంగా చదువుకోలేని విద్యార్థులకు బాసటగా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్లను, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 95 మంది,
వారిలో తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా 100.50 లక్షలను మొత్తం 42.60 కోట్లను జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 3వ విడత నిధుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానం ద్వారా బుధవారం ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులు విదేశాల్లో గల టాప్ 50 విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఇతర కోర్సుల్లో విద్యను అభ్యసించే వారికి 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 390 మంది విద్యార్థులకు దాదాపు 41.60 కోట్లు 3వ విడతగా విడుదల చేయడం జరిగిందన్నారు. జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిని ఈ అనురాధ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అరసవిల్లిలో ధర్మ ప్రచార వారోత్సవంలో భాగంగా శ్రీ స్వామివారి ధర్మ ప్రచార వాహనాన్ని అరసవిల్లిలో గ్రామ తిరువీధి నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో బుధవారం దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం, విజయవాడ వారి ధర్మ ప్రచార వారోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారి ధర్మ ప్రచార రథం అరసవెల్లిలో గ్రామ తిరువీధి నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి వారు మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచార విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎంవి సురేష్ బాబు, ఉప కమిషనర్ ఎన్ సుజాత, యజ్ఞనారాయణ శర్మ, ఉప్పల మురళీధర శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నందు వినియోగదారి వారోత్సవాలు నిర్వహించారు. ప్రభుత్వ మహిళా కళాశాల అటానమస్ శ్రీకాకుళం నందు బుధవారం వాణిజ్య విభాగం వారి ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారు వారోత్సవాలు నిర్వహించారు. సందర్భంగా కామర్స్ విభాగం వారు ఈ కామర్స్ అనే అంశంపై వ్యాసరచన క్విజ్ మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రిన్సిపల్ చేతుల మీద అందించారు. సమావేశంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పైడి శంకర్ నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు వినియోగదారుల హక్కుల పట్ల అవగాహన కలిగి వాటి గూర్చి వారి వారి గ్రామాల్లో తెలియజేయాలన్నారు. వాణిజ్య విభాగాధిపతి ఎల్ కృష్ణారావు మాట్లాడుతూ ప్రపంచంలో సామాన్యుడు మొదలుకొని అందరూ వినియోగదారులేనని, మీరందరూ తాము కొనుగోలు చేసిన వస్తు సేవల బిల్లులను పొంది వాటి వారంటీకి అనుగుణంగా తగిన హక్కులు పొందొచ్చని అన్నారు. అలాగే కార్యక్రమంలో ఎస్సీ ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ పద్మావతి, అకాడమీ కోఆర్డినేటర్ చింతాడు కృష్ణారావు, కామర్స్ లెక్చరర్ లలిత తదితరులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఆడుదాం ఆంధ్రపై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుండి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ, సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పోటీల్లో వాలంటీర్ నుండి జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధుల వరకు భాగస్వాములై క్రీడల్లో పాల్గొవాలని సూచించారు. గ్రామాల్లో ఒక పండగ వాతావరణం ఈ క్రీడల ద్వారా కనిపించాలని, 15 ఏళ్లు నిండిన వారందరూ ఇందుకు అర్హులని చెప్పారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని బి మీనాక్షి, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, గ్రామ వార్డు సచివాలయ కోఆర్డినేటర్ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.